ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మా అక్షయ భక్తి యూట్యూబ్ ప్రేక్షక మహనీయులకు మీ యొక్క శ్రేయోభిలాషి సత్యనారాయణమూర్తి చేయు అనేక వందనములు. ఈరోజు మా అక్షయ భక్తి తాంత్రిక రహస్యముల్లో ఒక సామాజిక స్పృహ అనేటువంటి కార్యక్రమంలో చాలా ఇంపార్టెంట్గా నీటి కొరత అది ఎట్లా సాల్వ్ చేసుకోనాలా ఒక సామాజిక స్పృహ ఇది వినండి. ఇప్పుడు మానవుని యొక్క మనుగడకు చాలా చాలా ఇంపార్టెంట్. గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమో. అవునా కాదా? కరెక్ట్, ఓకే, అందరూ అవును అంటారు. దీన్ని కాదు నీకు ఎవరు చేతులను లేదంటే నీరు ప్రాణాధారం. ఈ ప్రాణం ఉండాలంటే నీరు ఉండాలా. అటువంటి నీరు ఏమిటి మీద ఆధారం పడింది? ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధారపడినాం మనము. అదే 30 ఏళ్ళకు ముందు చాలా తక్కువ. భూగర్భ జలాలంటే బోర్వెల్ నీటి మీద ఎవరు ఆధారపడతా ఉండలే. చెరువుల్లో నీళ్లుండే, బాయిల్లో నీళ్లుండే, నదీల్లో నీళ్లుండే. నీళ్ళు ఎక్కడంటే అక్కడ సిక్కును. ఇప్పుడు నీళ్ళు లేదు. సేదు బాయి ఉండే ముందర అంతంత వెళ్ళిపో వాళ్ళు నీళ్ళతోనే సేదు బాయి ఇట్లా ఈడ్చుకుంటారు. ఇట్లా ఈడ్చిస్తే ఇట్లా బిందిగిలో ఎత్తితే నీళ్ళు వచ్చును. సో అట్లాది ఇప్పుడు లేదు. ఆ సిస్టమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ట్యాప్ నీళ్ళు, కొళాయి వాటర్. ఇప్పుడు ఏమైపోయింది? కొళాయికి వాటర్ కావాలంటే ట్యాంక్ ఉండాల పైన. ఆ ట్యాంక్కి వచ్చింది నీళ్ళు కావాలంటే బోర్ వేసిండాలా, బోర్వెల్ ఇంకా వచ్చిందా, పంప్ చేయాలా, ట్యాంక్ పోతుంది, ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తుంది. సౌకర్యం చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నీళ్ళే లేకుండా అయిపోయింది. కారణమేమి? వానలు లేదు, అకాల వర్షాలు లేనే లేదు. కారణమేమి? ప్రకృతి వికోపించింది. ప్రకృతి కోపం చేసుకొనిసింది. సకాల వర్షాలు ఎప్పుడు లేదంటే కారణమేమంటే ప్రకృతి అనుకూలిస్తా లేదు. ఎలాంటే ప్రకృతిని ఈ మానవుడు ధ్వంసం చేస్తూ ఉండవి. యా జీవరాశులను మానవునికి సమకాలికంగా పుట్టిండేటువంటి యా జీవరాశిను ప్రకృతికి విరుద్ధం కాదు. యా జీవిని వచ్చిందే ప్రకృతికి వచ్చింది విరుద్ధం చేస్తలేదు. ఒక్క మానవుడు మాత్రము తన స్వార్థానికి ఉండేటువంటి చెట్లనంతా నరికేసా, ఉండేటువంటి అరణ్యాలనంతా లేఅవుట్లు చేసేసా, అరణ్యాలనంతా పొలాలు చేసేసా. అదే మాదిరిగా నదీ జలాల నుంచే దానికి జాగ లేకుండా చేసేసా. కారణమేమి? వీని యొక్క స్వార్థము. సో ఇట్లా వర్షాలు లేకుండా అయిపోయింది. ఆ వచ్చేటువంటి వర్షాలు ఎప్పుడో అరుదుగా వచ్చేటువంటి వర్షాలనే, ఆ నీరునే మనము కొంచెము సూక్ష్మంగా వాడాలా, తక్కువగా వాడుకోనాలా. ఉండేటువంటి నీరునే తక్కువగా వాడుకోనాలా. దానికి ఒక విధానం, ఎట్లా మనము నీళ్ళని వచ్చి వేస్ట్ చేస్తాము అనేటువంటి విధానాన్ని మీకు వచ్చి చెప్తున్నాను. అది ఏమిటంటే మనము ప్రతి ఒక్క మనిషిను మార్నింగ్ లేస్తే కాలకృత్యాలు తెచ్చుకునేదానికి బాత్రూమ్కి పోతారా లేదా? పోతారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ పైన ఏం చేస్తామంటే అవుట్ సైడ్కి పోతాము, అంటే రొంటాలకి. అవుట్ సైడ్కి పోయినప్పుడు అది ఏమవుతుందంటే ఆ పదార్థాన్ని, ఆ మలాన్ని వచ్చిందే క్లీన్ చేసేదానికి గాను మినిమం 5 లీటర్లు ఇంకా 7 లీటర్లు 8 లీటర్ల గంట వాటర్ని వచ్చిందే ప్లోస్ వేస్తే ఏమైంది? వేస్ట్గా పోయింది. 8 లీటర్లు అవుట్ అయిపోయింది. సరే, దాన్ని క్లీన్ చేసుకుంటాం మనం. క్లీన్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక 2 లీటర్లు ఇంకా 3 లీటర్లు సెలవు చేస్తూ ఉన్నాం. అవునా కాదా? ఏమిటికే రొంటాలకు పోయినప్పుడు. సరే ఒంటికి పోతే యూరిన్ చేస్తుంది, యూరిన్ పాస్ చేస్తుంది. యూరిన్ పాస్ అయ్యేదేమో 300 మిల్లీలో, 200 మిల్లీలో, 500 మిల్లీలో, అది ఓకే. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకునేకి కొందరు ఏం చేస్తారంటే దానికి 1 లీటర్ని ఇంకా 1.5 లీటర్ వాడతారు. అయింది. ఇప్పుడు మొత్తం ఎంత అయిందంటే ఒక మనిషి దీనికి గానే 10 లీటర్లు ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. ఒక మనిషికి 10 లీటర్లు. మహానగరాల్లోనే నీటికి అభావం అయిపోయింది. ఒక మహానగరాన్ని గురించి చెప్తా ఉన్నాను మీకు. బెంగళూరు మహానగరమే కదా.
హైదరాబాదు మహానగరమే కదా, చెన్నైను మహానగరమే కదా, బాంబేను మహానగరమే కదా. ఈ మహానగరాల్లో ఇటువంటి నీటి కొరత ఏర్పడింది. ప్రతి ఒక్కరును చాలా అవేర్నెస్గా ఉండాలా. చాలా చాలా ఇంపార్టెంటు. నీటిని వేస్ట్ చేసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంటు. నీటిని ఇప్పుడు ఎట్లా మనం మిచ్చం చేసుకోవాలంటే ఒకే ఒక టెక్నిక్ చెప్పిస్తాను నేను. అదేమిటంటే ఈ పదార్థం అందరికీ తెలుసు. ఈ పదార్థం ఏమంటే ఇది టిష్యూ పేపర్ అంటారు. ప్రతి ఒక్కరూ దీన్ని వాడతారు. ఇప్పుడు 20 ఏళ్ళకి ముందర 30 ఏళ్ళకి ముందర ఇది వచ్చి చాలా అరుదుగా ఉండింది. ఇప్పుడు మన వాడకంలో అన్ని పదార్థాల కంటే ఈ పదార్థం వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అవునా కాదా? ఈ పదార్థం ఇప్పుడు ప్రతి ఒక్క జాగాలను అనుకూలంగా అందరికీ సిక్కేటువంటి పదార్థం. దీన్ని ఏం చేయాలంటే మన బాత్రూమ్కి పోయేటప్పుడు ఇది 3 పీసులో 4 పీసులో ఎత్తుకొని పోతే మనం అవుట్ సైడ్కి పోయినప్పుడు వాటర్ ఫ్లోస్ వేసేటప్పుడు అది ఎంత పోవాలో అంత మాత్రమే ఇడ్చుకోనాలా. ఇప్పుడు 7 లీటర్లు 8 లీటర్లు వేస్ట్ చేసేదానికంటే దానికి ఒక 2 లీటర్లు ఇడిస్తే చాలు, పోతుంది అది. అంటే మనం ఇంకోసారి కూడాను అదే పోతారు, ఇంకొకరు పోతారు. అట్లా ప్రతి ఒక్కరు దీన్ని అవేర్నెస్లో ఎత్తుకొని ఒక 2 లీటర్లో 3 లీటర్లో తక్కువగా ఫ్లోస్ వేయాలా. పోయింది. దాన్ని క్లీన్ చేసేటప్పుడు ఏమి మనం 2 లీటర్లు 3 లీటర్లు వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టిష్యూ పేపర్లో 4 పీసులు ఎత్తుకుంటే చాలు, 3 పీసులు ఎత్తుకుంటే చాలు. 3 పీసులు ఎత్తుకొని ఫస్ట్ ఒకసారి ఉజ్జి పారేయాలా, డస్ట్బిన్లో వేసేయాలా, ఇంకోసారి ఉజ్జేయాలా, ఇంకోసారి ఉజ్జేస్తే క్లీన్ అయిపోతుంది. ఇట్లా విషయాన్ని యాడ్ చేస్తారంటే ఫారిన్ కంట్రీలా, దుబాయ్లా, సౌదీలా అదే పని చేస్తున్నారు. మనం ఎలా చేయకూడదు. ఎలా మనం వేస్ట్ చేసుకుంటా ఉన్నామో. పుట్రాని వాటరే, అపురూపమైనటువంటి ఒక వాటరే. ఒక వాటర్ 1 లీటర్ మన చేతి సిక్కాలంటే సముద్రపు నీరు ఎంత ఆవిరి కావాలా, ఎంత మేఘ రూపాల్లో బయట పోవాలా, ఎంత వర్షం రావాలా, అది ఆడ స్టోర్ కావాలా, భూమి లోపలికి ఎట్లా పోవాలా. ఒకసారైనా యోచన చేయండి మహనీయులే, ఒకసారైనా యోచన చేయండి. నీరు చాలా పవిత్రమైనటువంటిది. ఇది అభావం అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని వచ్చే మనము ఇచ్చి చేసుకునే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 పోతుంది. ఇప్పుడు ఒంటికి పోతే మేము పెట్టుకో. ఒంటికి పోయేదానికి అదే మాదిరిగానే ఈ టిష్యూ పేపర్లనే ఉజ్జేయచ్చును, ఏం పొందలేదు. ఉజ్జి పారేసి దానికి ఎంత నీళ్లు పోయాలనో అంత మాత్రమే పోయేలా అయింది. ఇంకోటి స్నానం చేసేకపోతాము. స్నానం చేసేకపోతే ఒక్కొక్కరు 15 నిమిషాలు స్నానం చేస్తారు, 20 నిమిషాలు స్నానం చేస్తారు, అర్ధగంట స్నానం చేసి ట్యాప్లో తిప్పిందే వేస్ట్ చేయొద్దంట. అవసరమే లేదు. ఏం చేయాలా? 12 ఎత్తుకుండా వీటిని బాగా పుండేయండి. ఫస్ట్ ఇట్లంతా వేసుకుండా 5 లీటర్లు మినిమం 5 లీటర్లనే మనం వచ్చిందే బాడీ వచ్చిందే చాలా ఫ్రెష్ కావచ్చు. నువ్వు ప్రయత్నం చేయండి, అందరూ ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజు. స్నానం చేసేటప్పుడు కూడా జాస్తి నీళ్ళు పోస్తే బాడీకి అంత అబ్జర్వేషన్ అయ్యేలేదు. అది కోల్డ్ వచ్చేస్తుంది, మనకి పరిచయం వచ్చేస్తుంది. అంత నీళ్లు పోసి క్లీన్ చేస్తే కూడా తిరిగిను అది వస్తూ ఉంటుంది, మీకు చెమట పడుతూ ఉంటుంది, అది మలినమైతేనే ఉంటుంది. దాని గురించి మీరు ఏమి ఇది చేయొద్దండి. సెంట్ కొట్టుకొని వస్తుంది, ఏమీ ప్రాబ్లం లేదు. మన ముస్లిమ్స్ అంతాను చాలా ఇదే చేస్తారు, చాలా బాగుంటారు. వాళ్ళ స్మెల్ మంచి స్మెల్, పర్ఫ్యూమ్ స్మెల్ వెళ్తూ ఉంటుంది. మీ దగ్గర ఉంటుందా? మన దగ్గర ఉండేలా మనము 1 అవర్ 2 అవర్ ఏమిటంటే చెమట వాసన. ఆ బస్సులో పోతే చెమట వాసన, ఆ ట్రైన్లో పోతే చెమట వాసన. సో వాళ్ళు వచ్చి అట్లా లేదు, వాళ్ళు క్లీన్గానే ఉంటారు, సెంట్ కొట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇది నేను జ్ఞాపకం చేసుకుండా ఇటువంటి మెసేజ్ని మీకు చెప్పాలని చెప్పి చాలా నేను ఆరాటం పడుతూ ఉంటుంది. దయచేసి మహానగర వాసులకి ఎన్ని గవర్నమెంట్లు ఉంటే కూడా వాళ్ళు గవర్నమెంట్లు కూడా ఎన్నెన్నో మేము నీళ్ళు ఇస్తామో, నీళ్ళు మీకు సప్లై చేస్తామని చెప్పి ఎన్నో విధాలుగా చేయొచ్చును. బట్ నీళ్ళు వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ సప్లై చేసేకి అయ్యేలే భలే కష్టపడాల. వాళ్ళ మీద ఆధారం పడొద్దండ. మీరుగా మనముగా ఆ యొక్క గంగా జలాన్ని ఎట్లా మనం మిచ్చం చేసుకోవాలనేటువంటి విషయాన్ని అందరూ తెలుసుకొని ఈ మాదిరిగా ఫాలో చేస్తే ఒక సమాజానికి చాలా మంచిదవుతుందని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసినాను. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఇట్లు వినంతి.